ఒక రోజు ఒక పర్సన్ కి రోడ్డు పైన వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అతను ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ పేరెంట్స్ ఆవేశంతో వచ్చారు. అక్కడ హడావిడితో ఇప్పుడు అతను ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నాడు అనమాట. డాక్టర్ కి కబురు చేశారు. డాక్టర్ అక్కడ స్పాట్ లో లేడు. సో వీళ్ళ పేరెంట్స్ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఇంకా డాక్టర్ ఎప్పుడు వస్తాడు, మా అబ్బాయి చావు బతుకున్నాడు, ఎప్పుడు వస్తాడు. అప్పుడే డాక్టర్ లోపల ఫాస్ట్ గా నడుచుకుంటూ ఇలా వస్తున్నాడు. ఏంటి సార్, మీకు ఇంత కూడా కామన్ సెన్స్ లేదా? ఇందుకోసమేనా మీరు డాక్టర్ పట్టా పొందింది? ఇందుకోసమేనా మీరు జీతాలు తీసుకునేది? ఇంత కూడా సీరియస్నెస్ లేదా మీకు? అక్కడ మా అబ్బాయి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నువ్వు మెల్లగా వచ్చి తీరిగా వచ్చేసి రిలాక్స్ రిలాక్స్, టెన్షన్ పడకండి, రిలాక్స్ రిలాక్స్, మీ కొడుకుకైతే తెలుస్తుంది. చూడండి, అంతా ఆ భగవంతు పైన తాను దేవుని కోరుకుందాం. డెఫినెట్ గా మీ అబ్బాయికి మంచి జరగాలని. నాకు కొంచెం టైం ఇస్తే నేను లోపలికి వెళ్ళాలి. సరే వెళ్ళండి. ఆయన తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ ఫాదర్ వదులుకుంటాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఏం డాక్టర్లు ఏమో, ఎందుకు వస్తారో ఏమో, మనుషుల పాలన దేనికి, ఏం చేస్తున్నాడో ఏమో. ఇప్పుడు నేను నడిచిన కోపం మీద ఆయన మా ఓన్ పైన ఏమో చేస్తాడో ఏమో, నాకైతే అర్థమైతే. వాళ్ళ పిల్లగానికైతే తెలుస్తుంది బాధ ఏంటో. వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడం చాలా ఈజీ, వాళ్ళ పిల్లలకైతే తెలుస్తుంది అని చెప్పేసి ఇలా తిట్టుకుంటూనే ఉన్నాడు. 1 hour ఆ డాక్టర్ లోపల ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ బయటికి వచ్చాడు. దాని తర్వాత మంచి స్మైల్ తోని, సార్ మీ అబ్బాయి సేఫ్, నో ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఓకే, ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉంటే మీరు మా సిస్టర్ తో మాట్లాడుకోండి. అలా సార్, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు చెప్పండి? మా అబ్బాయి ఫ్రీ అవుతాడా ఎప్పుడు కాడా? ఎప్పుడు ఫ్రీ చేస్తారు చెప్పండి? ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి మా అబ్బాయికి చెప్పండి? ఏంది చెప్పండి సార్, సిస్టర్ అక్కడ ఉంది అని చెప్పేసి అతను మళ్ళా ఎలా అయితే ఫాస్ట్ వచ్చాడో అలానే ఫాస్ట్ వెళ్ళిపోయాడు మళ్ళీ కార్లా. ఇప్పుడు మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏం డాక్టర్ అమ్మా, ఏం డాక్టర్? అసలు డాక్టరేనా ఆయన, మనిషేనా అసలు? అసలు నేను మాట్లాడుతుంటే కూడా కామన్ సెన్స్ లేదా? అదే ఇంత ఆడావిడేంది నాకు అర్థం కాదు. మనిషికి ఇంత ఆవేశమైంది, ఇట్లా కూడా ఉంటారా డాక్టర్లు? ఇప్పుడు ఆ సిస్టర్ నిజంగా చెప్తున్నాను, అక్కడ ఏడుస్తుంది ఆమె, కళ్ళలోకి వాటర్ వస్తున్నాయి. సార్ అలా అనకండి సార్, మా సార్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా సార్ డాక్టర్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు రోడ్డు పైన వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ సార్. అక్కడ చావులో ఉన్నాడు అతను. మేము ఫోన్ చేస్తాం, ఇక్కడ ఇలా ఒక పర్సన్ సీరియస్ గా ఉన్నాడు, తొందరగా మీరు రావాల్సింది, లేకపోతే ఇంకెవరు కూడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేరు అంటే. ఆయన ఆపరేషన్ కి అయినా స్పెషలైజేషన్ అంటే ఆయన గొప్ప వ్యక్తి ఆ ఆపరేషన్ ని సక్సెస్ చేయడం కోసం. ఇమీడియట్ గా అబ్బాయి అలా చావు అక్కడ జరుగుతుంటే మధ్యలో నుంచి వచ్చాడు, ఇప్పుడు చనిపోయాడు. లేదంటే ఇలాంటి అబ్బాయి ఇంకొక ఫాదర్ కి చనిపోతే అది నైతికత బాగుంటుందని చెప్పి పరిగెత్తి కూడా వచ్చాడు సార్. తొందరగా ఆపరేషన్ ని సక్సెస్ చేశాడు. మళ్ళా ఆ అబ్బాయి చావుకి అతను జాయిన్ కావాలి, అందుకోసం వాళ్ళు వెళ్ళాడు. అయ్యో అమ్మా సారీ, అమ్మా సారీ. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు కూడా మన లైఫ్ లో చాలా మంది మంచి చేయాలనుకుంటాం, మనం అర్థం చేసుకోం, అరుస్తూనే ఉంటాం. ఈరోజు చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. దానికి ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్స్. బిఫోర్ యూ స్ప్లిట్ సమ్ వర్డ్స్ ఆన్ అదర్స్, టేస్ట్ దట్ వర్డ్స్. ఎందుకంటే మనం మాటలను బేస్ చేసుకొని ఈరోజు ఎంతో మంది హట్ అవుతున్నారు. అయినా కూడా వాళ్ళు మీతో పాటే ఎందుకుంటున్నారు తెలుసా? ఎక్కడో మీ మంచి కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మిమ్మల్ని వదిలేసిపోతే ఏంటి పరిస్థితి? Share chat.